టీమిండియా స్వదేశంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వరుస పరాజయాలతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. గతంలో సొంత గడ్డపై సిరీస్లను అలవోకగా గెలిచిన భారత్ తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను ఆదివారం కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 2024లో టెస్ట్ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన కివీస్ ఇప్పుడు మొదటిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ను కూడా గెలుచుకోవడం భారత క్రికెట్ ప్రమాణాలు పడిపోతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఓటమికి కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వ లోపాలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ అస్పష్టమైన వ్యూహాలే ప్రధాన కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడమే కాకుండా ఓవర్కు సగటున 6.2 పరుగులు ఇచ్చి గత దశాబ్ద కాలంలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ, రాహుల్ మినహా మిగిలిన వారు విఫలం కావడం, ఫీల్డింగ్లో కీలక క్యాచ్లు వదిలేయడం జట్టును దెబ్బతీశాయి. కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫామ్లో లేని ఆటగాళ్లను పదే పదే జట్టులోకి తీసుకోవడం, అక్షర్ పటేల్ వంటి యువకులను పక్కన పెట్టడం వంటి వ్యూహాత్మక తప్పిదాలు విమర్శలకు దారితీశాయి. ఇప్పటికే సొంత గడ్డపై కివీస్ దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన నేపథ్యంలో తాజా వన్డే సిరీస్ పరాభవం గంభీర్, గిల్ ద్వయంపై ఒత్తిడిని మరింత పెంచింది. దాంతో బుర్రలేని నిర్ణయాలు తీసుకుంటున్న గంభీర్పై వేటు వేయాలని డిమాండ్ భారీగా పెరిగిపోయింది.